సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా ఇప్పుడు ఇంటర్నేషనల్ రేంజ్కు చేరింది. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం ఇలా వీరితో పాటు పలు హాలీవుడ్ స్టార్స్ నటిస్తున్నారనే వార్తలు. ఇలా సినిమా అప్డేట్ ఏది వచ్చినా ఇప్పుడు యావత్ సినీ ప్రపంచానికి బిగ్ అలర్ట్గా మారింది. సినిమా గురించి ఏ చిన్న న్యూస్ అయినా సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది. ఇప్పటికే సినిమా షూటింగ్కు సంబంధించి అన్ని సిద్ధం చేసుకున్న జక్కన్న ఒకవైపు అప్డేట్ ఇస్తున్నట్లే ఉన్నా మరోవైపు సినిమాకు సంబంధించి ఒక్క న్యూస్ కూడా లీక్ కాకుండా కేర్ తీసుకుంటున్నాడు. అయితే రీసెంట్గా ఈ మూవీపై ఓ బిగ్ అప్డేట్ వచ్చింది. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. మహేష్ బాబు ఇప్పటి వరకు చాలా మంది దర్శకులతో సినిమాలు చేశాడు. ఇండస్ట్రీ హిట్లను కూడా అందుకున్నాడు. కానీ రాజమౌళి దర్శకత్వంలో ఒక్క సినిమా కూడా చేయలేదు. ప్రతి సినిమాతో హీరోల కెరీర్ లో మెమరబుల్ హిట్ ను ఇచ్చే జక్కన్న మహేష్ తో సినిమా ఎప్పుడు చేస్తాడని ఈగర్ గా చూస్తున్నారు ఫ్యాన్స్. కొన్ని రోజుల క్రితం జక్కన్న కథ, అందుకు తగ్గ లొకేషన్స్ కూడా వెతికినట్లు సోషల్ మీడియాలో అప్డేట్ ఇచ్చాడు. ఇక రీసెంట్ గా సినిమాకు సంబంధించి రెగ్యులర్ షూటింగ్ జరుగుతున్నట్లు హింట్ కూడా ఇచ్చాడు జక్కన్న. రాజమౌళి సినిమా మేకింగ్ అంటే యూనిట్ సభ్యులకే కాదు, స్టార్స్ కు కూడా చాలా కండిషన్స్ ఉంటాయనే సంగతి తెలిసిందే. రీసెంట్ గా పాస్పోర్ట్ ను తన దగ్గర పెట్టుకున్నట్లు వీడియో పోస్ట్ చేసిన జక్కన్న షూటింగ్ లొకేషన్ కు ఎవరూ ఫోన్లు తీసుకురావద్దనే కండిషన్ ను పెట్టాడు. అందుకు సంబంధించిన అగ్రిమెంట్లు కూడా జరిగాయట. అయితే సినిమా షూటింగ్ ఎక్కడెక్కడ మేజర్ పార్ట్ జరుగుతుందనే దానిపై ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. డైరెక్టర్ రాజమౌళి సినిమాలు ఎక్కువగా సెట్స్ లోనే జరుగుతుంటాయి. రామోజీ ఫిలిం సిటీలో చాలా వరకు ప్రత్యేకంగా సెట్స్ వేసి షూటింగ్ జరుపుతాడు జక్కన్న. RRR మూవీని ఎక్కువగా అల్యూమినియం ఫ్యాక్టరీలోనే మేజర్ పార్ట్ షూట్ జరపగా ఇప్పుడు మహేష్ సినిమాను కూడా అదే దిశలో ప్లానింగ్ చేస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే అల్యూమినియం ఫ్యాక్టరీలో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టినట్లు వార్తలొస్తున్నాయి. దీంతో పాటు కెన్యా, ఆఫ్రికా అడవుల్లో పలు రియల్ లొకేషన్ ను కూడా చూసొచ్చాడు జక్కన్న. అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్స్, రామోజీ ఫిలిం సిటీలో వేసిన సెట్లతో పాటు కెన్యా అడవుల్లో కూడా మేజర్ పార్ట్ షూట్ జరగబోతోంది. ఇక సినిమాను 2 పార్ట్లుగా తెరకెక్కిస్తుండగా సినిమా బడ్జెట్ 1000 కోట్లకు పైగా ఖర్చు చేయబోతున్నారు. సినిమాలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రాతో పాటు బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం, మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీ రోల్స్ పోషిస్తున్నారు. వీరితో పాటు పలు హాలీవుడ్ స్టార్స్ కూడా సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం. మహేష్ బాబు ఇప్పటి వరకు కెరీర్ లో ఫాలో అవుతున్న చాలా సెంటిమెంట్లను ఈ మూవీకి బ్రేక్ చేస్తుండటంతో ఎంత కమిట్మెంట్ తో ఉన్నాడో అర్థమవుతోంది. ఇంతకు ముందు సినిమా ఓపెనింగ్ కు రాకుండా ఉండే సెంటిమెంట్ ఫాలో అయిన మహేష్ జక్కన్న సినిమా ఓపెనింగ్ కు హాజరు కావడం విశేషం. ఆ సెంటిమెంట్కే కాదు, రాజమౌళి సినిమాకు పాటించాల్సిన అన్ని నియమాలకు కమిట్ అయ్యాడు మహేష్. రీసెంట్ గా పాస్పోర్ట్ తీసుకున్న పోస్ట్ కు ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అనే డైలాగ్ పోస్ట్ చేశాడు మహేష్. ఇక హీరోయిన్ గా నటిస్తున్న ప్రియాంక చోప్రా ఎట్టకేలకు సినిమా స్టార్ట్ అయిందనే కామెంట్ తో సినిమాలో నటిస్తుందనే వార్త నిజమైంది. అమెజాన్ అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ తో పాటు ప్రియాంక చోప్రా, జాన్ అబ్రహం, పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి స్టార్ కాస్ట్ బెస్ట్ చాయిస్ గా చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు సినిమా గురించి ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వని జక్కన్న 2 షెడ్యూల్స్ షూటింగ్ అయ్యాకనే సినిమా గురించి మీడియా ముందుకొచ్చి రివీల్ చేయనున్నాడని అంటున్నారు.